నేను ఎక్కడ వదిలిపెట్టాలో ఒకటి వదిలిపెడతాడు, నేను ఎక్కడ నాశనం చేయాలో ఒక నాశనం చేయాలి. కసాయివాడు వాని కొట్టులోని గట్ట గొర్రెను చంపాలంటే వాడు అది గొర్రె తెలుసు అక్కడ పోతే చచ్చిపోతారని, అందుకే ముందు మేకను పెడతాడట. పాపం గొర్రెకు తెలియ కూడా మేకను వెంబడిస్తుంది. కరెక్ట్గా కత్తి పట్టే దగ్గర ఏమవుతుందంటే ప్రవక్త అన్నాడు దునికేస్తుంది, దీని తల పోతుంది. నీ పరిస్థితి కూడా అదే. వాడు సంఘాలను మార్చేటాడు. ఆ సంఘంలో బాగాలేకపోతే ఇంకో సంఘం పోతా. బైబిల్ అదే చెప్పింది యూదా పత్రికల. ఇలాంటి వాళ్ళ కోసమే చెప్పింది. ఏమని? దారి తప్పి తిరిగే నక్షత్రాలని. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దయ్యాలు, తప్పుడు సిద్ధాంతాలు, మనుషులను సంఘాల నుండి వేరు చేసే సిద్ధాంతాలు. అక్కడ పోయిన తర్వాత ఏడుస్తావు, ఖచ్చితంగా ఏడుస్తావు. ఏడుసేటోళ్ళు అందరిని చూపిస్తా నీకు పోయిన వాళ్ళ పరిస్థితి. జస్ట్ కొద్ది రోజులు అంతే, సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత నీ బతికెట్లుంటుందో, ఈ సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లున్నావు, ఈ సంఘం వదిలిపెట్టినాక నువ్వు ఎట్లున్నావు నీకు తెలుస్తుంది. ఒకసారి టాలీ చేసుకో, నీకు అర్థమవుతుంది అప్పుడు. కానీ అప్పుడు నీకు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఇక ఒకసారి యేసుక్రీస్తు రక్తాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను రానివ్వడం అంటే నీకు ఎంత పశ్చాత్తాపం ఉండాలో తెలుసా?